మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి శుద్ధీకరణ ప్రార్థన కొడుకు దేవుని యొక్క సమూహముగా చేరవచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. మంచిది. గత కొన్ని రోజులుగా మనము పదుతత్వస్థానం గురించి ధ్యానించుకుంటూ వస్తున్నాం. అందులో చివరి మాట ఈరోజు చెప్పుకొని మనం ముగించుకుందాం. ఈరోజు చివరి మాట ఏంటంటే హృదయాన్ని గురించి ఈ రాత్రి మనం ధ్యానించుకుందాం. హృదయాన్ని గురించి ఈరోజు రాత్రి మనం ధ్యానించుకుందాం. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలన్నీ బైబిల్ తెరిచి దావీదు రాసిన 144వ కీర్తన 9వ వాక్యాన్ని చదువుకుందాం. దేవా, నిన్ను గురించి నేను ఒక క్రొత్త కీర్తన పాడుతాను. 10 తంతుల సితారతో నేను నిన్ను కీర్తించదనని దావీదు ఈ కీర్తన రాస్తూ తాను చెప్తున్న మాట ఏంటంటే 10 తంతుల సితారతో నేను నిన్ను కీర్తిస్తాను, నేను నిన్ను మహింపరుస్తానయ్యా. అందులో 10 తంతుల సితార అనబడుచున్న వాటిలో చివరిదిగా 6వదిగా ఏంటంటే హృదయముతో దేవుడిని స్తుతించేవారుగాను దేవుడిని మహింపరిచేటట్లుగా మనం మారాలని, అలాగే దావీదు తన హృదయముతో దేవుడిని కీర్తించాడని, తన హృదయముతో దేవుడిని మహింపరిచాడని మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. కనుక ఎప్పుడైతే మన హృదయం ద్వారా దేవుడిని మహింపరచగలుగుతామో, మన హృదయం ద్వారా దేవుడిని మహిమపరచాలి, దేవుడిని గణపరచాలి అని అనుకుంటే ఎలాంటి వారిగా మన హృదయాలు మనం ఉంచుకోవాలి అని అంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చూడగలిగితే జ్ఞాని అయిన సొలొమోను చక్కటి మాట రాస్తారు. అక్కడ 23వ అధ్యాయము 26వ వాక్యం 23:26 నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. చాలు. జ్ఞాని అయిన సొలొమోను అంటారు ఇక్కడ, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అని బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది. మన 10 తంతుల సితారతో దేవుని మహిమపరచాలి. అందులో చివరి మాట హృదయాన్ని గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం కదా. దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయము దేవుడికి ఇవ్వాలని, మన హృదయాన్ని దేవుడికి అర్పించాలని, మన హృదయాన్ని దేవుడి పాదాల ఎదుట ప్రతిష్ఠించాలని, మన హృదయాన్ని సాష్టాంగపడి ఆ హృదయాన్ని దేవుడికి అర్పించగలిగితే తద్వారా దేవుడిని మహిమపరిచేటట్లుగాను దేవుడిని గణపరిచేటట్లుగా మనం మారుతామని ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు మన ద్వారా ఏది కోరుకుంటూ ఉన్నాడు అని అంటే ఈ రాత్రి మన హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఈ హృదయం దేవుడికి ఇస్తున్నామా లేకపోతే ఇతర కార్యక్రమాలకి ఇచ్చేస్తున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. నా దేవుడి ప్రియులారా, యేసయ్య ఈ రాత్రి మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఈ హృదయాన్ని కోరుకుంటున్నాడు. యేసు ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా అండి? మన దగ్గర నుంచి ఇతర వేరేటి ఏవి కూడా యేసయ్య అడగడు. కానీ నీ హృదయాన్ని అడిగే దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే హృదయాన్ని అడగగలిగేవాడు. యేసు ప్రభు నీ దగ్గర ఉన్న బంగారమో లేకపోతే నీ దగ్గర ఉన్న ధనమునో లేకపోతే నీ దగ్గర ఉన్న ఎంటుకలను లేకపోతే నీ దగ్గర ఉన్న ఇతర కార్యక్రమాలు ఏవి కూడా యేసయ్య అడగట్లేదు. కానీ యేసయ్య అడుగుతున్నది ఏంటంటే నీ హృదయము దేవుడికి కావాలని అడుగుతూ ఉన్నాడు. ఎందుకయ్యా హృదయాన్ని అడుగుతూ ఉన్నావు? నా హృదయం ఏం మంచిది కాదే అని అంటే అందుకనే నీ హృదయం నాకు కావాలి. నీ హృదయం నాకు ఇస్తే నేను దాన్ని పరిశుద్ధపరుస్తాను, నేను దానిలో నివసించగలుగుతాను. అదే నీ హృదయంలో ఎవరున్నారు అని అంటే యవనస్తుడు ఇలా అంటాడు, నా హృదయము నీకు ఏం చేస్తున్నాను, నా హృదయాన్ని నీకేం చేశాను, తాజ్మహల్ కట్టేస్తున్నా. కొంతమంది అంటారు ఏం చేస్తుంటారు వాళ్ళ హృదయాన్ని, కొంతమందికి తాజ్మహల్ కట్టేస్తుంటారు ఆ కుండలో. ఏమ్మా వినండి, కొంతమంది ఏం చేస్తారో తెలుసా, నా హృదయమే నీకు ఇచ్చేసాడు, ఇంకేం కావాలి నీకు అని అంటుంటారు. యేసయ్య వాక్యం అంటుంది, నీ హృదయం మనుషుడికి కాదు ఇవ్వాల్సింది, నీ హృదయం దేవుడికి ఇవ్వాలి. నీ హృదయాన్ని దేవుడిని కోరుకుంటున్నాడు. రాత్రి ఆ హృదయాన్ని దేవుడికి ఇచ్చేవారిగా మనం మార్చబడదుగాక. అయితే దేవుడి సన్నిధికి వస్తున్న నీవైనా నేనైనా మనందరమైనా దేవుడికి మన హృదయాన్ని ఇవ్వాలి. మన హృదయాన్ని ఏం చేయాలి? దేవుడికి ప్రతిష్ఠించాలి. దేవుడి కొరకు అర్పించేటట్లుగా మనం మారాలి. ఈ హృదయాన్ని దేవుడికి ఎప్పుడైతే ఇవ్వడం ప్రారంభిస్తామో నీ జీవితంలో దేవుడు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం ఆరిపోకుండా నిత్యము వెలిగేటట్లుగాను
నిత్యము దాన్ని ప్రకాశించేటట్లుగాను, ఎలాంటి సుడిగాలులు రేగినా, ఎలాంటి ఇబ్బంది పరిస్థితులు నీ జీవితంలో కలిగినా ఆ దీపము ఆరిపోకుండా నీ హృదయంలో నిత్యము వెలిగేటట్లుగా నా ప్రభువు చేయుగాక. ఒకసారి ఆలోచించండి. దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని ప్రార్థనా మందిరంలో నడిపించబడుతున్నాం, చక్కగా పాటలు పాడుతున్నాం, చక్కగా వాక్యం చదువుతున్నాం, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం కదా. మరి నీ హృదయం దేవునికి ఇస్తున్నావా? మన హృదయము దేవునికి ఇచ్చామా, లేకపోతే మన పై పెదవులతో దేవుని ఆరాధిస్తున్నామా? బైబిల్ యొక్క వాక్యం అంటుంది, మీరు నా మందిరానికి వస్తున్నారే కానీ, నన్ను స్తుతిస్తున్నారే కానీ మీ హృదయాన్ని నాకు ఇవ్వట్లేదు. హృదయపూర్వకంగా మీరు నన్ను స్తుతించట్లేదు, హృదయపూర్వకంగా మీరు నన్ను ఆరాధించట్లేదు. మరి ఎలా ఆరాధిస్తున్నారయ్యా అని అంటే బైబిల్ యొక్క మన హృదయం ఏమైందయ్యా అంటే దేవునికి దూరంగా మార్చబడిందంట. ఏమైందంట? దేవునికి దూరంగా మార్చబడిందంట. అయ్యా ఎలా ఉన్నారయ్యా దేవుని యొక్క సన్నిధికి వచ్చేవాళ్ళంటే, మీరు మందిరానికి వస్తున్నారే కానీ పై పెదవులతో మీరు నన్ను స్తుతిస్తున్నారు, పై పెదవులతో మీరు నన్ను ఆరాధిస్తున్నారే కానీ మీ హృదయమును నాకు ఇవ్వట్లేదు, మీ హృదయముతో నన్ను కనపరచట్లేదు, మీ హృదయముతో నన్ను ఆరాధించేటట్లుగా మీరు చేయట్లేదు. కనుక మీ హృదయము నాకు కావాలి. మనం పై పెదవులతో దేవుని స్తుతించేటట్లుగా పై భక్తులు మనం చేయకూడదు. యేసయ్య కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయం దేవునికి ఇవ్వగలిగితే, నీ హృదయంతో దేవుని ఆరాధించగలిగితే నీ హృదయంలోనికే దేవుడు దిగి వచ్చును గాక. ఆమేన్. కనుక మనం ఏం చేయాలి అని అంటే, మన పదుతంతుల సిద్ధానబడుతున్న మన హృదయంతో దేవుని ఆరాధించాలంటే నీ హృదయం నాకు ఇవ్వని దేవుడు అడుగుతూ ఉన్నాడు కదా. ఒకవేళ దేవుని సన్నిధికి వస్తూ పై పెదవులతో దేవుడిని స్తుతిస్తూ ఉన్నామేమో, పై పెదవులతో ఏదో ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనుషులకి కనబడాలి అన్నట్లుగా ఒకవేళ బ్రతుకుతూ ఉన్నట్లయితే ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకున్నాం ప్రభు సన్నిధిలో. యేసయ్యా, ఇంతవరకు నేను పై పెదవులతో నేను స్తుతించాను. వినండి, ఒక పాట పాడేటప్పుడు కానీ, ఒక వాక్యం వినేటప్పుడు కానీ అది హృదయంతో వినగలిగితే వెంటనే వాడికి పశ్చాత్తాపం కలిగి ఆత్మ కలుగుతుంది. ఒక పాట పాడుతున్నప్పుడైనా ఆ పాటలో ఉన్న ఆంతర్యాన్ని, ఆ పాటలో ఉన్న అర్థాన్ని తెలుసుకొని ఆ వ్యక్తి పాడగలిగితే వెంటనే హృదయం కదిలించబడి ఆ హృదయంలో నుంచి బాధ, తెలియని ఒక దుఃఖం, తెలియని ఒక బాధ, పశ్చాత్తాపం వెంటాడుతూ బయటకు వస్తుంది. చూడండి, కొంతమంది ఎంత పాట పాడుతున్నా ఆ దైవ సేవకులు లేకపోతే ఇతరులు దాన్ని అనుభవంతో పాడబాడుతూ ఏడుస్తూ పాడబాడుతున్నా కొంతమంది ఎట్లా ఉంటారంటే బెల్లం కొట్టిన రాయిలా ఉంటారు. బెల్లం కొట్టిన రాయిలు ఎలా ఉంటుంది? ఇది కాముగా ఉంటుంది, దానికి చలనం ఉండదు. ఏమండి, దేవుడి పిల్లరా, నీ హృదయం దేవుడికి ఇచ్చి ఆ పాట పాడగలిగితే, ఆ పాటతో నువ్వు అనుభవించగలిగితే, ఒక వాక్యం చెప్పేటప్పుడైనా సరే ఆ వాక్యం నా కొరకే కదా, నాతోనే మాట్లాడుతున్నాడు కదా, నిజమే, నా హృదయాన్ని నా దేవుడికి ఇవ్వలేదు, నా హృదయాన్ని లోకానికి చేసేమో, నా హృదయం ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏ పరిస్థితుల్లో నా హృదయం ఉందో అని ఒకసారి ఆలోచించగలిగిన వ్యక్తి, దేవుడికి తన యొక్క హృదయాన్ని ఇవ్వగలిగిన వ్యక్తి, తన హృదయంలో యేసయ్య నివసించగలిగితే అక్కడికక్కడే ఆ వ్యక్తి పశ్చాత్తాపడతాడు. కారణం ఏంటో తెలుసా? నీ హృదయం దేవుడికి ఇచ్చావు. హృదయాన్ని దేవుడికి ఇవ్వకపోతే వాడికి పశ్చాత్తాపం ఉండదు, ఆ దుఃఖపడే ఆత్మ రాదు. ఎందుకయ్యా? కారణం ఏంటంటే వీళ్ళు ఎవరయ్యా అంటే పై పెదవులతో ఆరాధించేవాళ్ళు, పై పెదవులతో ఏదో స్తుతించాలి. లేకపోతే ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే మాస్టర్ ఫోన్ చేసి అడగతారేమో, లేకపోతే ఎవరో ఒకరు వచ్చి పలకరించి ఎందుకు రాలేదమ్మా అని అంటారేమో. ఎందుకు వచ్చిన గొడవ? ఇది కాదు. యేసయ్య అడుగుతుంటే తెలుసా, నీ హృదయం దేవుడికి కావాలి, నీ హృదయం దేవుడికి అవసరం. రండి, నీవు దేవుడికి ఏది ఇవ్వాలయ్యా అంటే నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వేదో అన్నదానాలు చేయడమో, లేకపోతే మందిరానికి 4 ఫ్యాన్లు కొనిచ్చేయడమో, లేకపోతే 4 సాపులు తీసేయడమో, లేకపోతే నెల బియ్యం కొనియడమో, ఇది కాదు యేసయ్యకి కావాల్సింది. యేసయ్యకి కావాల్సింది ఏంటో తెలుసా? నీ హృదయం యేసయ్యకి కావాలి. నీ హృదయం యేసయ్యకి ఇవ్వగలిగితే ఆ హృదయం ద్వారా దేవుడు సంతోషపడతాడు. ఆమేన్. అందుకే దావీదు కీర్తనకారుడు అంటాడు తన కీర్తనలో, నా హృదయం ద్వారా నేను కీర్తిస్తున్నానయ్యా, నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను. ఆమె నా హృదయం దేవుడికి ఇచ్చేవారిగా మనం మార్చబడదు కాక. అయితే కొంతమంది హృదయాలు ఏమైపోయినాయి? ఎందుకు వారి యొక్క హృదయాన్ని దేవుడికి ఇవ్వలేకపోతున్నారు? ఎందుకని దేవుడు వారి హృదయంలోనికి
ఆదికాండం 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదవగలిగితే అక్క కొంచెం బాగా చదవక వినబడట్లేదు. చదవండి. 6వ అధ్యాయము 5వ వాక్యం. నరుని యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి యొక్క హృదయం యొక్క తలంపులు చాలా అక్కడ రాయబడిన మాట ఏంటంటే నరుని యొక్క హృదయం ఏమైపోయిందయ్యా అంటే చెడిపోయి ఉన్నదంట. ఎలా అయిపోయిందంట నరుని యొక్క హృదయము? చెప్పండి ఎలాగైపోయిందంట? నరుని యొక్క హృదయము చెడిపోయింది. అది ఎప్పటి నుంచి చెడిపోయిందయ్యా అంటే బాల్యము నుండే చెడిపోయినదంట. చూసారా? ఎప్పటి నుంచి చెడిపోయిందంట? యవన కాలంలో వచ్చినప్పుడు చెడిపోయిందా, లేకపోతే ఒక వయసు వచ్చినప్పుడు చెడిపోయిందా హృదయం అనేది? బాల్యము నుండే, అంటే చిన్నప్పటి నుంచే వాడి యొక్క హృదయం ఏమైపోయింది? చెడిపోయింది, పాపానికి ఒడిగట్టుకొని ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నీ హృదయం నాకు చెడిపోయిన నీ హృదయాన్ని నేను పరిశుద్ధపరుస్తాను, చెడిపోయిన నీ హృదయపు జీవితాన్ని నేను అద్భుతకరంగా మారుస్తాను, ఒక పరిశుద్ధంగా నేను చేయగలుగుతాను అని దేవుడు మన హృదయాన్ని ఎందుకు అడుగుతున్నాడు అంటే బాల్యం నుంచి మన హృదయం ఏమైందంట. ఒక వయసు వచ్చినప్పుడు, యవన కాలం వచ్చినప్పుడు చెడిపోయేది కాదు. మనకు బాగా తెలుసు, ఈ రోజుల్లో ఎన్నో చూస్తూ ఉన్నాం. మన కాలం ఎదుట ఎంతో మంది చిన్న బిడ్డలే వారి యొక్క హృదయాలు చెడిపోయి ఉన్నాయి. కారణం ఏంటంటే అంతగా పాపం విస్తరించబడిపోయింది. పాపము అంతగా విస్తరించబడిపోయింది. చిన్నప్పుడే వారు చూడకూడని దృశ్యాలు చూస్తూ, చూడకూడని సినిమాలు చూస్తూ వాటి ద్వారా వాడి యొక్క హృదయం ఏమైపోతుంది? చెప్పక ఇప్పుడు టీవీ పెట్టుకొని ఉన్నాం. ఈ రోజులు ఏమైనా మంచి సినిమాలు వస్తున్నాయా? చెప్పండి. ఈ రోజు ఏమైనా మంచి సినిమాలు వస్తున్నాయా? నువ్వు, నీ భర్త, నీ యొక్క కొడుకు, కూతురు, ఇద్దరు, నలుగురు కూర్చొని సినిమా చూస్తూ ఉంటే దాంట్లో ఏమైనా మంచిగా ఉన్నాయా? చక్కగా చీరలు కట్టుకొని డ్యాన్స్ చేస్తుంటారా? చెప్పడమ్మా, చక్కగా చీరలు కట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారా? లేదే. ఏమన్నా ఈ రోజుల్లో అంతా పొట్టి డ్రెస్సులు వేసుకోవాలా? నేను అనకూడదు, కానీ అశ్లీలమైనవి, చూడకూడనివన్నీ కూడా, 4 గోడల మధ్య జరిగేటివన్నీ కూడా ఈరోజు ఏమైపోతున్నాయి? ఒక పెద్ద స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నా, తద్వారా ఒక చిన్న బిడ్డ అది చూడడం ద్వారా ఏమైపోతుంది అని ఒక హృదయం. అందుకు నేను మొత్తుకునేదమ్మా, సినిమాలు చూడొద్దమ్మా. సినిమాలు చూడడం ద్వారా నీవు పాడైపోవడం కాదు, నీ బిడ్డలు పాడైపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. చిన్న బిడ్డలు ఆ సినిమా హీరోలు చూసి, ఆ సినిమా హీరోయిన్లు చూసి, ఓహో ఇలా బట్టలు వేసుకోలేమో, ఇలాగా మనం బ్రతకాలేమో, ఈ మోడల్ నేర్చుకుని ఏమైపోతున్నారు? జీవితాన్ని నాశనం చేసుకున్నారు. అందుకే బైబిల్ యొక్క వాక్యం ఉంటుంది, నరుని యొక్క హృదయం అంట ఎప్పటి నుంచి అంట? చిన్నప్పటి నుంచే చెడిపోయిందంట. బాల్యం నుంచే మానవుని యొక్క హృదయం చెడిపోయింది. అయ్యా యేసయ్య, నా హృదయం ఎందుకంటే చెడిపోయిన నీ హృదయాన్ని నాకు కావాలి. ఆ హృదయాన్ని నేనేం చేస్తానో తెలుసా? పరిశుద్ధంగా మారుస్తాను. ఆమేన్. ఒక బైక్ రిపేర్ వచ్చింది, లేకపోతే ఒక మైక్ రిపేర్ వచ్చింది, లేకపోతే ఒక మొబైల్ రిపేర్ వచ్చింది. ఈ మొబైల్ రిపేర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యా మొబైల్ రిపేర్ అయిపోయింది, పాడైపోయింది, దీన్ని కొంచెం రిపేర్ చేయాలని చెప్పి నేను తీసుకొని పోయి ఆ మొబైల్ని ఆ బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి అయ్యా బైక్ మెకానిక్, ఈ ఫోన్ రిపేర్ అయ్యిందయ్యా, దీన్ని బాగు చేయయ్యా అని నేను అడిగితే ఏమంటాడు? అక్కడ ఉన్న స్క్రూ డ్రైవర్తో కొడతాడు నన్ను. అర్థమైందా? నేను ఫోన్ ఎత్తుకొని పోయి ఒక బైక్ మెకానిక్ దగ్గర ఇచ్చాను, ఏం చేస్తాడు? ఏమయ్యా నీకు తలకాయ పని చేస్తున్నా లేదా? ఇంత పెద్ద బోర్డు పెట్టున్నాను, ఇది బైక్ మెకానిక్ అయ్యా, మొబైల్ మెకానిక్ కాదు అంటాడు. అర్థమైందండి? ఒక బైక్ రిపేర్ అయింది, ఆ బైక్ని తీసుకొని పోయి మొబైల్ షాప్ దగ్గర పెట్టి, అన్నా ఈ బైక్ ఏదో పని చేయట్లేదు, ఈ బైక్ చూడనా అని అన్నాను అనుకో. ఇప్పుడు ఏం చేస్తాడయ్యా? పిచ్చు కొట్టుడు కొడతాడు. అయ్యా నీకు బొమ్మ ఉందా లేదయ్యా? మొబైల్ షాప్ దగ్గర తీసుకొని వచ్చి బండి పెట్టావు, బండి నేనే రిపేర్ చేయగలుగుతాను. మీకు ఎందుకు మాట చెప్పానంటే బైక్ మెకానిక్ దగ్గరికి బైక్ని తీసుకొని పోవాలి,
ఫోన్ మెకానిక్ దగ్గరికి ఫోన్ తీసుకొని పోవాలి, మైక్ మెకానిక్ దగ్గరికి మైక్ తీసుకుపోవాలి, హృదయ మెకానిక్ అనబడుతున్న యేసయ్య దగ్గరికి నీ హృదయాన్ని తీసుకురావాలి. గట్టిగా చాలా మందికి తెలియదు ఇది. బాల్యం నుంచి హృదయం చెడిపోయింది కదా, ఈ హృదయం ఎక్కడికి తీసుకొని వెళ్ళాలన్న విషయం తెలియక ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. ప్రయాసపడి డబ్బులంతా దానికోసుకొని నేను పాపాలన్నిటిని వదులుకోవాలి, నా జీవితం అంతా శాపంతో నిండిపోయింది, శాపం తొలగిపోవాలి, పాపం తొలగిపోవాలని ఎక్కడికెక్కడికో మానవుడు తిరుగుతున్నాడు. కానీ హృదయాన్ని అడిగిన యేసయ్య దగ్గరకు మాత్రం మానవుడు రాలేకపోతూ ఉన్నాడు. యేసయ్య వాక్యం అంటుంది, నీ హృదయం నాకు ఇవ్వు. ఎందుకయ్యా నా హృదయం నీకు కావాలంటే, బాల్యం నుంచి నీ హృదయం చెడిపోయిందయ్యా. బాల్యం నుంచే మన హృదయాలు చెడిపోయినాయి. అశ్లీలమైన వాటిని చూసి, చూడకూడమైన వాటిని చూసి, ఈ దృశ్యాలన్నిటిని చూసి ఈ హృదయం చెడిపోయింది. కనుకనే నీ హృదయాన్ని, నా హృదయాన్ని పరిశుద్ధపరచగలిగిన వాడు, రిపేర్ చేయగలిగిన యేసయ్య దగ్గరికి మనం వచ్చి మన హృదయాన్ని యేసయ్యకి ఇవ్వగలిగే వారుగా మనం మార్చబడదుగాక. సొదొమ పట్టణాన్ని మనం గమనించగలిగితే, దేవుడి పిల్లరా, లోతు యొక్క కుటుంబానికి దేవదూతలు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం గమనించగలుగుతాం. అక్కడ ఆ గ్రామంలో ఉన్న వారందరూ అంట, ఎక్కడ వరకు తెలుసా, చిన్నవారు మొదలుకొని వృద్ధాప్య వయసున్న వరకు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఆ ఇంటిని చుట్టుముట్టి లోతుతో మాట్లాడుతున్నారు, అయ్యా నీ ఇంటిలో ఎవరు ప్రవేశించారో వాళ్ళు బయటికి పంపించు, వారితో మేము పాపం చేయాలి. ఆ రోజులు ఎలా ఉన్నాయంటే పాపంతో నింపబడిపోయింది. ఎక్కడ చూసినా పాపం, చిన్న పెద్ద, వాయ వరస, తల్లి ఎవరో చెల్లెవరో, అలాంటి పరిస్థితుల్లో సొదొమ యొక్క పట్టణం నడిపించబడుతుంది. ఈ రోజు కూడా ప్రపంచం ఎలా ఉందండి? అరే తల్లి ఎవరు, చెల్లెవరు, భార్య ఎవరు, అక్క ఎవరు, ఇలాంటి తారతమ్యాలు ఏమీ లేవు. ఎందుకంటే హృదయం చెడిపోయింది, హృదయం పాడైపోయింది. కనుక ఈ రాత్రి నా యేసయ్య నీ హృదయాన్ని అడుగుతున్నది ఎందుకో తెలుసా? చెడిపోయిన నీ హృదయాన్ని పరిశుద్ధపరచడానికి. ఆదికాండం 19వ అధ్యాయం 4వ వాక్యంలో మనం ఆ మాటలు చూడగలుగుతాం. చదవండి అక్క. సొదొమ మనుషులు బాలులను, వృద్ధులను, చూడండి ఎవరెవరంటే వెళ్ళారంటే ఎవరున్నారు అక్కడ? బాలులను, వృద్ధులను, మనుషులందరూ ఆ ఇంటిని చుట్టుముట్టారంటే. అసలు బాలులకి ఏం పని అండి? చిన్న బిడ్డలకి ఏం పని అంటే, చూడండి చిన్న బిడ్డల్లో కూడా ఆ వ్యభిచారపు ఆత్మ ఏలుబడి చేస్తుంది, ఆ పాపపు ఆత్మ ఏలుబడి చేస్తుంది. ఈ రోజున ఎంతో మంది పిల్లల్లో కానీ, పెద్దవాళ్ళలో కానీ, యవనస్తుల్లో కానీ ఈ ఆత్మ ఏలుబడి చేస్తుంది. కనుక యేసయ్య ఈ రాత్రి అడుగుతుంది ఏంటో తెలుసా? నీ హృదయం నాకివ్వు. ఆ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, నీవు ఆ యేసయ్యకు మన హృదయాన్ని అర్పించగలిగితే, మన హృదయాన్ని ప్రభు చెడుతనాన్ని తొలగించి, చెడు పాపాన్ని తొలగించి పరిశుద్ధంగా ప్రభు మార్చునుగాక. ఆమేన్. ఈ రాత్రి యేసయ్య నిన్ను అడుగుతూ ఉన్నాడు కదా, నీ పెదవులు కాదు, నీ పై వేషధారణ కాదు, నీ హృదయాన్ని నాకివ్వు. ఏమైపోయింది ఈ హృదయం అంటే? బాల్యం నుంచి చెడిపోయిందంట. బాల్యం నుంచి ఏమైపోయిందంట? చెడిపోయింది. మరొక విషయాన్ని మనం గమనించగలిగితే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వాక్యం చూడండి. హృదయం ఏమైందయ్యా అంటే ఇక్కడ మరొక మాట రాయబడి ఉంటుంది. అంటే ఆ ఇర్మియా గ్రంథం 17:9 చదవగా. ఇర్మియా గ్రంథం 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అబ్బా అది ఘోరమైన వ్యాధి కలదంటే. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడున్నాడండి భూమి మీద? ఎవడు లేడు. ఇప్పుడు వినండి, నా వైపు చూడండి. హృదయం ఏంటంటే అన్నిటికంటే మోసకరమైనది ఏదైనా ఉన్నదంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది బహు ఘోరమైన వ్యాధి కలిగింది. ఎంత గొప్ప మాట అండి. మనం అనుకుంటాం, అబ్బా షుగర్ ఏంటంటే అన్నిటికంటే ఘోరమైంది, ఇంక షుగర్కి మించింది లేదు, ఏదైనా కంట్రోల్ చేసుకోవచ్చు, షుగర్ మాత్రం పంపించలేము, శరీరంలోకి ఏదొచ్చినా అన్నింటినీ పంపించంట, కానీ షుగర్ను మాత్రం పంపించలేమంట.
అది తరతరాలు వస్తూ ఉంటుంది అంట, వంశపారంపర్యంగా మనం చెప్తుంటాం. కానీ వాక్యం అంటుంది ఏంటో తెలుసా, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది బహువ్యాధి కలిగినది. హృదయం ఎలా ఉందట, మోసకరమైనది. హృదయాన్ని మోసంగా నింపబడిన మోసతత్వాన్ని ఎవడు గుర్తుపట్టలేడు, ఎవడు కూడా గ్రహించలేడు. కారణం ఏంటంటే అది ఎక్కడుంది? మోసతనం హృదయంలో దాచబడింది. హృదయంలో ఉన్న మోసతనాన్ని ఎవరైనా గుర్తుపడతారండి. అందుకే యేసయ్య ఏమడుగుతున్నాడు తెలుసా, నీ హృదయాన్ని ఎందుకు అడుగుతున్నాడు అని అంటే, నీ హృదయం మోసంతో నింపబడింది. మన హృదయాలు మోసంతో నింపబడి ఉన్నాయి. ఈ హృదయం మోసంతో నింపబడింది కనుకనే నీ హృదయం నాకు ఇవ్వగా నిన్ను మోసగాడిగా ఇంక ఉంచును. మోసతనంతో నీ హృదయం ఉండదు. నీ హృదయాన్ని సస్యశ్యామలంగా నేను మార్చడానికి మోసం అనే తత్వాన్ని నేను తొలగించి నీ హృదయంలో నేను సమాధానాన్ని కలిగించబోతున్నాను. ఆమె ఏముందంట, హృదయంలో మోసకరం, అన్నిటికంటే మోసకరమైనది ఏంటి అంటే మన హృదయమే. మన హృదయం మనల్ని కూడా మోసం చేస్తూనే ఉంటుంది. మన హృదయం మనల్ని ఏం చేస్తుంది తెలుసా, మోసం చేస్తుంది. పెళ్లి చేసుకున్నప్పుడు చెప్తాం మన భర్త కూడా చెప్తాడు, అమ్మాయి ఇంక నువ్వు నన్ను ఎవరు లేరు అమ్మాయి, ఇంక నువ్వు నాకు నేను నీకు, నువ్వు నాకు నేను నీకు, ఇంకా మన ఇద్దరికి ఎవరు లేరు అమ్మాయి అని అంటాం కదా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 2 కాయలు కాసిన తర్వాత ఏమైపోతుంది? ఒకసారి ఆలోచించండి, అరే వివాహమైన కొత్తలో నువ్వు నేను అనుకున్నానే, మరి ఎప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది హృదయం అని అంటే, ఇది ఎలాంటిది? ఇది మోసకరమైంది, ఇది హృదయం మోసతత్వమైంది, ఇది బహుఘోరమైనది. దీన్ని గుర్తుపట్టడం ఎవడి తత్వం కాదు, ఎవడి వల్ల కాదు. నీ హృదయ ఆలోచన ఎరగగలిగిన దేవుడు, నీ హృదయాన్ని పరిశీలించగలిగిన దేవుడు, నీ హృదయంలో ఏ మోసం దాచబడిందో, ఏ వికృతత దాచబడిందో, ఏ కుళ్ళు దాచబడిందో దానన్నిటిని తీసివేయగలిగిన యేసయ్య ఈ రాత్రి నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు తెలుసా, నీ హృదయం వ్యాధితో నింపబడింది. మన హృదయం వ్యాధితో నింపబడిపోయింది. ఈ వ్యాధి నుంచి తొలగించబడాలంటే, ఈ వ్యాధి నుంచి ఎక్కడికి పోవాలి? ప్రయాసపల్లి పోవాలా, సిమ్స్కి పోవాలా, శోభకు కాడికి పోవాలా? ఎవరు శోభకు అన్నారు? శోభకు కూడా ఏం చేయలేదు, కిమ్స్ హాస్పిటల్లో కూడా ఏం చేయలేదు, పెద్ద హాస్పిటల్లో ఏం చేయలేదు. హృదయం మోసకరమైనది, బహు వ్యాధి కలిగింది. ఆ వ్యాధి పోవాలి అంటే నజరేయుడైన యేసయ్య దగ్గరకు ఈ రాత్రి నువ్వు రాగలిగితే, యేసయ్య పాదాలను పట్టుకొని, ప్రభా నా హృదయం వ్యాధితో నింపబడిపోయిందయ్యా, వ్యాధితో నింపబడిపోయింది ప్రభా అని యేసయ్య పాదాలు పట్టుకొని అడగగలిగితే, వ్యాధితో నింపబడిపోయిన నీ హృదయాన్ని యేసయ్యే బాగు చేయునుగాక. ఎంత గొప్ప దేవుడు దేవుడు, అసలు అద్భుతమైన దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు. ఎందుకయ్యా అంటే హృదయాన్ని బాగు చేస్తున్నాడంటే పైన ఈ శరీరంలో ఏముందండి, ఎప్పటికైనా పోవాల్సిందే. ఈ శరీరాన్ని కొరకు కాదు మనం అడగాల్సింది. ప్రాముఖ్యంగా చూడండి, కొంతమంది వస్తే అయ్యా ఇది బాగలేదయ్యా, ఈ కాలు పట్టుకునిందయ్యా, ఈ కడుపు నొప్పి అయ్యా, ఈ తలనొప్పి అయ్యా. కాదయ్యా, నా హృదయం వ్యాధితో నింపబడిపోయిందయ్యా, నా హృదయం మోసకరంగా మార్చబడిపోయింది యేసయ్య అని ఏ రోజైనా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటావా? ఏ రోజైనా యేసయ్యని అడుగుంటావా? యేసయ్యా నా హృదయం వ్యాధితో నింపబడిపోయిందయ్యా, అది మోసకరంగా మార్చబడిపోయిందయ్యా, కనుక నా హృదయాన్ని నీవే బాగు చేయగలిగిన దేవుడు అయ్యా అని అడగగలిగితే యేసయ్య మన హృదయాన్ని బాగు చేస్తాడు. కారణం ఏంటో తెలుసా, యేసయ్యే బాగు చేయగలిగినవాడు. ఆయన తప్ప మరొకరు లేరు కదండి హృదయాన్ని బాగు చేసేవాళ్ళు. హృదయాన్ని బాగు చేయాలంటే నీ భర్తకు నువ్వు ఎన్ని చెప్పినా మారడు, నీ పిల్లలకు నువ్వేది చెప్పినా మారరు. యేసయ్యే హృదయాన్ని బాగు చేస్తాడు కనుక యేసయ్యని అడుగు, ప్రభా నా భర్త యొక్క హృదయం మారాలయ్యా, అది మోసంతో నింపబడిపోయిందయ్యా, అది కుళ్ళుతో నింపబడిపోయిందయ్యా, అది బహు వ్యాధి కలిగినదిగా మార్చబడిపోయిందయ్యా, దాన్ని నువ్వే బాగు చేయాలయ్యా అని నీ దేవుని నీవు అడగలిగితే, మన దేవుని ఎదుట మనం ప్రార్థన చేయగలిగితే, మోసపరచమైన హృదయం, వ్యాధి కలిగిన హృదయాన్ని నా దేవుడు బాగు చేయునుగాక. అడుగుతాను ఈ రాత్రి, ఇంకా నుంచి యేసయ్యని అడుగు, ప్రభా నా భర్త హృదయం మోసంతో నింపబడిపోయింది, అది బహు వ్యాధి కలిగినదిగా నింపబడిపోయిందయ్యా,
ఆ వ్యాధి నుంచి నా భర్త బయటకు రావాలి, నా పిల్లలు వారి యొక్క హృదయం వ్యాధితో నింపబడిపోయింది, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు హృదయాలు వ్యాధితో నింపబడిపోయినాయి, లేక నా హృదయం వ్యాధితో నింపబడిపోయింది, నా హృదయాన్ని వ్యాధిలో నుంచి బయటకు నడిపించు ప్రభువా అని నీవు అడగగలిగితే దేవుడు నిశ్చయముగా వ్యాధి కలిగిన హృదయాన్ని నా ప్రభు స్వస్థపరచునుగాక. ఆమె ఎందుకయ్యా అంటే ఈ హృదయం ఎందుకు మోసకరంగా మార్చబడిపోయింది అంటే ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదవగలిగితే చూడండి, అన్నిటికంటే మోసకరమైనదిగా ఈ హృదయం ఎందుకు మార్చబడుతుంది అంటే ఎఫెసు పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం, వ్యర్థమైన మాటల వలన వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయద్దు. చాలు, వ్యర్థమైన మాటల ద్వారా ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచనీయకండి. ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచనీయకుండా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి తెలుసా? వ్యర్థమైన మాటలేనవాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మన హృదయం ఎలా ఉందంట? మోసకరంగా ఉందంట హృదయం. ఎందుకయ్యా మోసకరంగా ఉందంటే వ్యర్థమైన మాటలు అంటున్నాడు. ఏమా, వ్యర్థమైన మాటలు వినడం ద్వారా నీ హృదయం ఏమైపోతుందంటే మోసకరంగా మార్చబడిపోతుంది, మోసకరంగా మార్చబడిపోతుంది. వినండి, మోసపూరితమైన మాటలు వినద్దు. మోసపూరితమైన మాటల ద్వారా ఏమైపోతుందంటే నీ హృదయం వ్యాధిగ్రస్తుగా మారిపోతుంది. నీ హృదయము వ్యాధిగ్రస్తులుగా మారిపోతుంది, హృదయము మోసంతో నింపబడుతుంది అని అంటే వ్యర్థమైన మాటలు వింటున్నాం మనం. పనికిరాని మాటలు, పనికిమాలిన మాటలు, వ్యర్థమైన మాటలు, ఉపయోగపడని మాటలు, ₹1 సంపాదించే మాటలు కదా అవి. అవి ఏం చేస్తున్నాయి అంటే నీ హృదయాన్ని చెడిపేస్తున్నాయి, నీ హృదయాన్ని పాడు చేస్తున్నాయి, నీ హృదయాన్ని వ్యాధికి గురి చేస్తున్నాయి. కారణం ఏంటి అంటే నువ్వు వ్యర్థమైన మాటలు వింటూ ఉన్నావు. వ్యర్థమైన మాటలు వినడం ద్వారా మన హృదయం ఏమైపోతుందంటే అది మోసపూర్చిపోయిపోతుంది, మోసపోతుంది, వ్యర్థమైపోతుంది, వ్యాధితో నింపబడిపోతుంది. కారణం ఏంటి అంటే వ్యర్థమైన మాటలు. కుటుంబంలో చేరితే వ్యర్థమైన మాటలు. ఒక 2 అక్క చెల్లెలు కూడుకుంటే ఏమవుతుంది? అక్కడ వ్యర్థమైన మాటలే, పనికిరాని మాటలు. దమ్మిడికి ఆదాయం ఉండదు. 4 కూర్చున్నారంటూ మన అక్కలు మహిళా మండలం ఏమ్మా, 4 కూర్చున్నారు అనుకో, ఇంకా పనికిరాని మాటలే, ఉపయోగపడని మాటలు. సరే, వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటున్నారులే, మంచి మాటలా, లేకపోతే మన అయ్యర్పల్లికి ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు దాకా లైట్లు ఏమైనా వేయించే మాట్లాడే ఏం లేదు, ఉపయోగపడని మాటలు. దాని ద్వారా ఏమవుతుంది అంటే నీ హృదయం మోసంతో నింపబడుతుంది, అది బహుఘోరంగా మార్చబడిపోతుంది. వినండి, హృదయం మోసంతో నింపబడడానికి, అది వ్యాధిగ్రస్తగా మారిపోవడానికి కారణం ఏంటయ్యా అంటే వ్యర్థమైన మాటలు విన్నాం. మనం ఏం చేస్తున్నామంట? వ్యర్థమైన మాటలు వింటున్నాం. బహు చక్కగా ఉండేది ఆ కుటుంబం, బహు చక్కగా ఉండేది. అబ్బా, అంత ఆహ్లాదకరమైన కుటుంబం అది, అంత అద్భుతమైన కుటుంబం. అసలు ఆ కుటుంబంలో ఏ సమస్య లేదు, వ్యాధి లేదు, బాధ లేదు, అప్పులు బాధలు లేవు, కష్టాలు లేవు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, అండి ఏ ఇబ్బంది లేకుండా అంత ఆహ్లాదకరంగా నడిపించబడుతున్న ఆ కుటుంబంలో నీకు వచ్చాడండి ఒకడు. వచ్చాడు ఒకడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? అండి వచ్చి హవమ్మ దగ్గర కూర్చొని, హవమ్మా ఏమమ్మా ఇన్ని పండుగలు తింటున్నావు, ఆ పండు గురించి నీకేమన్నా తెలుసా? ఎక్కడికి వచ్చాడు చూడండి. ఆదాం దగ్గరకు రాలా, ఎవరి కాడికి వచ్చాడు? ఆమె కాడికి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆ బలహీనరాలు ఓకే, అమ్మ కాడికి ఎందుకు వచ్చాడంటే అమ్మకి ఏం పని, మన అక్కకి ఏం పని? అన్నం వండుతుంది ఎవరైనా పిలిస్తే అన్నం రారన్న ఇప్పుడు ఒప్పుమాట, ఇంక అన్నం కూడా మాడిపోతుంది, కూర కూడా మాడిపోతుంది, ఇంకేడే అక్కపోతే మీకు అర్థమైందా? నేను అంటాను ఎందుకు అంటే స్త్రీలకున్న బలహీనత ఇదే. కనుకనే వాళ్ళు ఏం చేశాడు ఆ సాధారణుడు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, ఈ విషయం తెలుసా, ఇది నిజమా? బా ఎంత బాగా మాట్లాడతాడు తెలుసా సాధారణుడు, చాలా చక్కగా మాట్లాడతాడు. ఇది నిజమా? ఆ పొందు తినకూడదా? ఏమి ఎవరా? ఎందుకు? అవునా?
అట్లా అబ్బబ్బా ఇంకా కలహం విడిపోయినాడు. వాస్తవం కోసి ఇవ్వాల గుండుని ఏం చేశాడు? కలహం రేపాడు ఆ హృదయంలో. ఎంతమైన మాటలన్నిటిని చెప్పేసి దాన్ని తింటే నువ్వు దేవుడు అయిపోతావు, నువ్వు అదే అయిపోతావు, అసలు ఏమో ఇది చెప్పేశాడు. ఆ చెప్పడాన్ని అన్నిటిని బట్టి వినింది పాపం కూర్చొని చూద్దామా వద్దులే, కొట్టుకున్నామా వద్దులే, తిందామా వద్దులే ఈ పని ఏమలేదు. ఏదైతే అయింది తర్వాత సంగతి అని ఇలాంటిది ఏం చేసింది అమ్మ తినేసి అయిపోయింది కథ. మీరు వినండి, హృదయం ఎలా ఉంది అంటే మోసకరమైనది, అది బహువ్యాధి కలిగినది. ఎందుకు మోసకరంగా మార్చబడిపోయింది హృదయం అంటే? ఏమిటి? హవమ్మ దగ్గరికి ఏం చేసింది? మోసపూరితమైన మాటలు మాట్లాడి సాతానుగాడు హృదయాన్ని మోసంతో నింపేసి అక్కడితో ఆగలేదండి. మోసపరచబడిన హృదయము బహువ్యాధితో నింపబడిపోయింది. చూడండి ఆ మాట చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యం. సర్పము తన యొక్క కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులో చెరపబడి క్రీస్తు యొక్క సరళత నుండి, క్రీస్తు యొక్క ప్రేమ నుండి, క్రీస్తు యొక్క బాంధవ్యం నుండి, క్రీస్తు యొక్క అనుభవం నుండి, క్రీస్తు యొక్క రక్తం నుండి, క్రీస్తు యొక్క పరిశుద్ధతలో నుంచి మిమ్మల్ని దూరం చేస్తున్నది ఏంటో తెలుసా? ఎవరు రేపడింది? మన హృదయమే. మోసపూరితమైన హృదయము ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తుంది? మోసం చేసేసి దేవుడికి దూరం చేసేస్తుందండి. కనుక నా దేవుడి పిల్లరా, ఈ రాత్రి ఒకసారి ఆలోచించండి. మన హృదయం మోసపూరితమైన మాటలు వింటూ తద్వారా వ్యాధి కలిగినదిగా నింపబడుతుందా, లేకపోతే అది దేవుడికి ఇచ్చినదిగా ఉందా? ఒకసారి ఆలోచిద్దామా? మనం బైబిల్ గమనించగలిగితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సమూయేలు 2వ గ్రంథం 14-15 ఈ అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 15వ వాక్యం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే నేను ఊరికే చెప్తూ వెళ్ళిపోతాను. అంటే మోసపూరితమైన ఆ హృదయము ఎలా ఘోరంగా మార్చబడిపోయిందో ఈ చరిత్ర మీకు చెప్తాను. చూడండి, దావీదు యొక్క కుమారుడిని చిన్న కుమారుడు పెద్ద కుమారుడిని చంపేసిన తర్వాత చిన్న కుమారుడు పారిపోయి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ పెద్ద కుమారుడి మీదే మనస్సు పెట్టుకొని దావీదు కుమిలిపోతూ బాధపడుతూ అలాంటి చివరి దినాల్లో ఉన్నప్పుడు తన దగ్గరున్న ఒక వ్యక్తి దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు రాజా, ఈ మాట విను, ఒకసారి నీ కుమారుడు కూడా ఇక్కడ పిలుచుకుంటే బాగుందని ఒక స్త్రీని పంపించి ఆ మనవి చేసి తద్వారా తన కుమారుని మళ్ళా తీసుకొని వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత తన చిన్న కుమారుడు వచ్చాడు దావీదు దగ్గరికి. కుమారుడు వచ్చిన తర్వాత ఆ రాజ్యంలోనే ఉన్నాడు, కానీ తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, తండ్రితో నేను మాట్లాడాలని ఆ వ్యక్తిని పంపించి, సరే నా కుమారుడే కదా రావాలనుకున్నాడు, సరే తీసుకురా అని చెప్తే తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న ఇలాగ నేను యెరూషలేముకి వెళ్తున్నాను, నేను చేసిన తప్పుని పాపాన్ని నన్ను క్షమించు అని చెప్పి తండ్రికి ఒప్పుకొని యెరూషలేముకి వెళ్తూ ఉన్నప్పుడు ఒక 200 మందిని తీసుకుని వెళ్తాడు. విన్నారా? ఆ 200 మందిని పిలిచినప్పుడు వచ్చారు చాలా మంది. రాజకుమారుడే కదా, వెళ్తే బాగుంటుందిలే అని అనుకొని అతనితో పాటు వెళ్తూ ఉన్నాను. వెళ్ళిన తర్వాత ఆ యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఆ రాజకుమారుడే కదా అని ఇంకా కొంతమంది ప్రజలు అందరూ కూడా తనతో కూడుకున్నారు. అందరూ రావడాన్ని బట్టి అందరూ ఎలాంటిగా వచ్చారయ్యా అంటే మనం అక్కడ చూడగలుగుతాం. వారి మంచి మనసుతో, యథార్థమైన మనసుతోనే తనకు దగ్గరకు వచ్చారని రాయబడింది. కానీ ప్రజలందరూ వస్తూ ఉన్నప్పుడు, ప్రజలందరూ తన దగ్గరికి కూడుకుంటున్నప్పుడు రాజు మీదకే తండ్రి మీదకే తిరగబడిన వాడుగా మార్చబడ్డాడు. ఏమయ్యాడంట? కుమారుడు తిరగబడిపోయి ఇంకా రాజుని చంపాలి, ఇంకా నేను రాజు అవ్వాలి. మీకు అర్థమైందా? వచ్చేటప్పుడు వాడు మనసులో ఎలా ఉందంటే రాజుని చంపేసి ఇంకా నేను రావాలి, ఇది ఎవరికీ తెలియదు. ఎందుకంటే వాడి హృదయంలో ఉంది కదా, వాడి హృదయం ఏమైపోయింది? మోసకరంగా మార్చబడిపోయింది. దాని తరువాత వాడి హృదయం ఏమైపోయింది? ఘోరమైన వ్యాధితో నింపబడిపోయి తండ్రిని తరుముకున్నాడు. తద్వారా వాడి యొక్క జీవితం ఏమైంది అంటే ఏమైందో చెప్పండి.
చెప్పండి, ఎంటుకలు చెట్టుకి తగులుకొని సచ్చాడు. కారణం ఏంటో తెలుసా? వాడి హృదయం మోసంతో నింపబడింది, అది వ్యాధితో నింపబడిపోయింది. వాడి హృదయం ఎందుకు పనికి రాకుండా, వాడి జీవితం పనికి రాకుండా పతనంగా మార్చబడిపోయింది. దేవుడి పిల్లారా, మన హృదయం మోసకరంగా ఉండకుండా మన మోసపూరితమైన హృదయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. చెప్పండి, నా హృదయం మోసంతో లేదండి, నా హృదయమే వ్యాధితో లేదని చేతులు చూపించు. ఎవరు చెప్పలేదు. నా హృదయమైన మోసంతోనే ఉంది, నా హృదయమైన ఘోరమైన పాపంతోనే నింపబడిపోయింది. యేసయ్యకు ఈ హృదయాన్ని నేను ఇచ్చిన తర్వాత దేవుడు నన్ను పరిశుద్ధునిగా మార్చాడు. ఆమేన్. నీ హృదయాన్ని, నా హృదయాన్ని, మనందరి హృదయాన్ని యేసయ్యకు ఇవ్వగలిగితే వ్యాధిగ్రస్తమైన ఈ హృదయాన్ని ప్రభు పరిశుద్ధపరచుగాక. మరొక హృదయం గురించి చూడండి. ఎలా ఉందయ్యా ఈ హృదయం అంటే, ఈ మాటలు చదివిన తర్వాత మన హృదయం ఎలా అనిపిస్తుందంటే చాలా చక్కగానే ఉందండి వీళ్ళకేమి అని అనుకుంటుంటాం. పైన చూసే వాళ్ళకి ఏం కనబడుతుంది? హృదయం ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది, ఎక్కడో దాచబడి ఉంటుంది. అసలు అంత భద్రంగా దేవుడు ఉంచాడు దాన్ని. అంత భద్రంగా ఉంచినా మనం ఏమన్నా భద్రంగా పెట్టుకున్నా అంటే లేదు. ఏమైందయ్యా హృదయంలో ఏం నింపబడిపోయి ఉన్నాయి అంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదవండి. హృదయంలో ఏమున్నదయ్యా అంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యం. అనగా చూడండి, మనుషుల యొక్క హృదయంలో నుంచి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమమును, కామ వికారమును, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము ఎక్కడి నుంచి వస్తున్నాయంట? హృదయంలో నుంచి వస్తున్నాయంట. ఎన్ని ఉన్నాయో తెలుసా? 13 ఉన్నాయంట. అక్కడ ఎన్ని ఉన్నాయి? హృదయంలో 13 ఉన్నాయి. ఆ 13 ఎక్కడి నుంచి వస్తున్నాయంట? హృదయంలో నుంచి వస్తున్నాయంట. ఈ 13 అన్ని లోకంలో లేవండి, మన కళ్ళకి కనబడట్లేదా? దొంగతనము, వ్యభిచారము, దేవదూషణ, ఏమండి, నరహత్య, ఇన్ని దాచబడిపోయినాయి హృదయం. అబ్బా, హృదయం చాలా చిన్నదే. హృదయం ఎంత ఉంటుంది? హృదయం ఎంత ఉంటుంది? ఎంత ఉన్నది. అబ్బా, ఎంతైనా సరే దానికి చాలా ఉన్నది మ్యాటర్. అమ్మా, ఎంతే కనిపించేదానికి ఎంతే ఉండొచ్చు, కానీ ఎన్ని దాచబడిపోయినాయి చూడు, ఎన్ని ఉన్నాయి ఈ హృదయంలో. కనుక యేసయ్య అడుగుతున్నాడు, వాటన్నిటినీ నేను క్షమించగలిగిన దేవుడిని, వాటన్నిటినీ తీసివేసి దాన్ని నేను పరిశుద్ధునిగా చేయగలుగుతాను. కనుక ఆ హృదయం నాకు ఇవ్వరా బాబు, ఆ హృదయం నాకు ఈ తల్లి అని యేసయ్య నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఆమేన్. ఇచ్చేద్దామా దేవుడికి? అలాగానయ్యా, మా ఇంటికి ఇచ్చున్నానయ్యా, దేవుడికి ఇచ్చేస్తున్నాము, లేకపోతే నాకు తెలియదు. కానీ ఈ రాత్రి యేసయ్య నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. ఆమేన్. ఇద్దామా? చదక ఇచ్చామా? యేసు నామములో యేసయ్యే మన హృదయాలు అర్పించదుగాక. చూడండి, ఈ హృదయంలో 13 దాచబడిపోయి ఉన్నాయంట. వాటిలో నుంచి మనం విడుదల పొందాలి. ఎలా విడుదల పొందగలుగుతాం? ఎలా ఈ హృదయం పరిశుద్ధపరచబడుతుంది? ఏం అర్థం చేశారు? చాలా ఎలా పరిశుద్ధపరచబడుతుంది? ఎలా పవిత్రపరచుకోగలుగుతాము? కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. 51వ కీర్తన 10వ వాక్యం చదవండి. దేవా, నా యందు శుద్ధ హృదయాన్ని కలగచేయ. చాలు. ఏమడుగుతున్నాడు అక్కడ? ఏమడుగుతున్నాడు ఆ కీర్తనకారుడు? దేవా, దేవా, నా హృదయాన్ని పరిశుద్ధపరచయ్యా, నాకు శుద్ధ హృదయం కావాలయ్యా అని ఈ రాత్రి నీవు యేసయ్యను నోరు తెరచి, యేసయ్యా నాకు శుద్ధ హృదయాన్ని దయచేయ్యా. ఈ శుద్ధ హృదయము ఇది పాడైపోయిన హృదయం అయ్యా, ఇది పాపముతో నింపబడిపోయిన హృదయం అయ్యా. విన్నారా యజమా? విన్నారా? మన హృదయం ఎవరికి కావాలా? గాను మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలా? యేసయ్యకే ఇవ్వాలా. మన హృదయం ఎవరికి ఇవ్వాలా? యేసయ్యకే మనం ఇవ్వాలి. కనుక ఈ రాత్రి అడుగుదాం, యేసయ్యా, నా హృదయాన్ని నీవు శుద్ధీకరించు, నా హృదయాన్ని నీవు పవిత్రపరచు. ఎందుకు శుద్ధీకరించు?
శుద్ధీకరించబడాలి. ఎందుకు పవిత్రపరచబడాలి? ఈ శుద్ధీకరించబడితే, ఇది పవిత్రంగా మార్చబడితే, ఈ హృదయాన్ని నీవు దేవునికి ఇవ్వగలిగితే, ఈ హృదయం ఘోరంతో నింపబడిపోయిన నీ హృదయాన్ని దేవునికి అర్పించగలిగితే, ఆ తరువాత జరిగే అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా అండి? అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, మోసపూరితమైన నీ హృదయం, చెడిపోయిన మన హృదయాలు, పాడైపోయిన మన హృదయాన్ని దేవుడికి ఇచ్చి శుద్ధీకరించబడి పవిత్రపరచబడిన తర్వాత జరిగే ఒక అద్భుతమైన కార్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం చూడు. మత్తయి సువార్త 5:8 చదవండి. అద్భుతమైన మాట. అందరూ దీన్ని అందరూ మత్తయి సువార్త 5:8వ వాక్యం అందరూ చదవడమా? అందరూ తెరవండి. అందరు నాతో పాటు చెప్పండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చెప్పండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నీవు ఇంతవరకు దేవుడిని చూడలేదేమో, ఆయన ముఖ దర్శనం చేయలేదేమో, ఆయన ముఖ దర్శనం కోసం, దేవుని యొక్క ముఖ దర్శనం కొరకు ఎక్కడెక్కడో తిరిగావేమో. యేసయ్యను చూడాలి, లేకపోతే దేవుడిని చూడాలి, ఆయన దర్శనాన్ని చూడాలని ఎక్కడెక్కడో తిరిగి ఏ దేవుడు నీ కనబడకుండా ఉన్నట్లయితే, ఈ రాత్రి నా యేసయ్య చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, నీ హృదయం శుద్ధిగా ఉంటే సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఈ రాత్రి నీకు కనబడునుగాక. కారణం ఏంటో తెలుసా? నీ హృదయం ఏం అవ్వాలి? ఏ రోజైనా యేసయ్య మనం చూస్తుంటాం? చెప్పడమ్మా. చూడలేదంటే ఏమని కారణం? మన హృదయం మోసంతో నింపబడిపోయింది, మన హృదయం చెడుతనంతో నింపబడిపోయింది. కనుక యేసయ్యకు మన హృదయాన్ని ఇవ్వగలిగితే, మన హృదయాన్ని దేవుడికి అర్పించగలిగితే, మన హృదయాన్ని దేవుడు శుద్ధీకరించి పవిత్రపరచి మనలో ఉన్న కల్మషాలన్నిటినీ తీసివేసి దాన్ని పరిశుద్ధిగా మార్చబడిన తర్వాత ఏం జరుగుతుందంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారు. కనుక ఎందుకు దేవుడిని చూస్తారు అంటే, మన హృదయాన్ని ఇప్పుడు ఏం చేస్తాం? శుద్ధీకరించుకొని దేవుడికి అర్పించేశాం. ఈ హృదయాన్ని దేవుడికి చేస్తాం. కనుక దేవుడు ఏం చేస్తాడు? మనకు మనల్ని దర్శించడం, ఆయన మనకు కనబడడం, ఆయన స్పర్శను అనుభవించేటట్టుగా దేవుడు చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? మన హృదయాన్ని ఎవరికి ఇచ్చాము? దేవుడికి ఇచ్చాము. మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చిన తర్వాత దేవుడు మనకి ఏం చేస్తాడో తెలుసా? కనబడడం ప్రారంభిస్తాడు. చూడండి, మీకు అర్థమయ్యేట కొంచెం మాట చెప్తాను. ఎవరినైనా ప్రేమించారనుకోండి, వాళ్ళకి జరుగుతూ ఉంటారు, జరుగుతుంటారు. ఎందుకు నువ్వు నా వెనక జరుగుతున్నావు? మా అమ్మ వాళ్ళు తింటారు, నాకు ఇల్లు పాడవు. ఆడంటాడు, అమ్మాయి నా హృదయం నీకు ఇచ్చే, నేను అమ్మాయి నీ కాడే ఉంది, అందుకని నీ తిరగతా ఉంటాను నీ దగ్గర అంటాడు. మీకు అర్థమైంది ఎందుకు వీడు తిరుగుతూ ఉన్నాడు? నేను చెప్పండి, ఏం ఇబ్బంది లేదు, చెప్పండి. ఏం చేశారు? హృదయం ఆయనకి ఇచ్చాడంట. కనుక నేను ఎక్కడ తిరుగుతున్నాడు? ఆ అమ్మాయి చుట్టే తిరుగుతున్నాడు. ఒక లోకంలో నింపబడిన ఒక పాపం కలిగిన ఒక వ్యక్తి, వాడి ఒక మనసాన్ని ఇచ్చి తన కుతంత్రం ద్వారా, తన పాప ఆలోచన ద్వారా ఒక వ్యక్తి ద్వారా తిరుగుతుంటే, నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే నీ దగ్గరికి యేసయ్య రాకుండా ఉంటాడా? యేసయ్య రావట్లేదంటే నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వలేదమ్మా. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో, యేసయ్య నా హృదయాన్ని ఇస్తానయ్యా, కనుక నువ్వు నాతో ఉండి యేసయ్య, ఈ లోకంలోకి ఏది నాకు అవసరం లేదయ్యా. ఎన్నెన్నో దగ్గర తిరిగాను, ఎక్కడికెక్కడికో చేశాను, కానీ నా హృదయము బాగుపరచబడలేదు. ఏ దేవుడు కూడా నన్ను చూసిన వారు లేదు, నేను చూడడానికి వెళ్ళినా కూడా ఏ దేవుడు కూడా నాకు కనబడలేదు అని ఒకవేళ నీవు అనుకుంటూ ఉన్నట్లయితే, నీ హృదయం శుద్ధిగా మార్చబడితే, నీ హృదయం శుద్ధీకరించబడితే, పరిశుద్ధంగా మార్చబడితే, నా దేవుడు నీకు కనబడునుగాక. మొదలుద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు ఒక సదావకాశం ఈ రాత్రి దేవుడికి ఇస్తున్నాడు. అడుగుదాం, యేసయ్యా ఈ రాత్రి నా హృదయం శుద్ధీకరించబడాలయ్యా. యేసయ్య నిన్ను అడుగుతున్నాడు ఈ రాత్రి, నీ హృదయం నాకు, నీ హృదయమే దేవుడికి కావాలి. నీ హృదయం ద్వారా దేవుడు ఆనందించాలని, నీ హృదయంలో ప్రవేశించాలని, నీ హృదయపు గుండెల్లో దేవుడు గూడు కట్టుకొని నివసించాలని నా దేవుడు ఈ రాత్రి నిన్ను కోరుకుంటూ ఉన్నాడు.
కనుక యేసయ్యను అడుగుదాము. యేసయ్యా, యేసయ్యా, నా హృదయంలోకి నువ్వు రావయ్యా, నా హృదయంలో ప్రవేశించయ్యా. అడుగుదామా? పై పెదవులతో వద్దామా? పై పెదవులతో వద్దన్నా యేసయ్యను అడుగు. యేసయ్యా, హృదయ గుండెల్లో నుంచి, హృదయపు లోతుల్లో నుంచి యేసయ్యా, ఈ రాత్రి నా హృదయాన్ని నీకు ఇస్తూ ఉన్నాను. నరుడి యొక్క హృదయం బాల్యం నుంచే చెడిపోయింది, బాల్యం నుంచే పాడైపోయిందంట. ఆ హృదయాన్ని యేసయ్య రాత్రి అడుగుతూ ఉన్నాడు. సొదొమ పట్టణంలో ఉన్న అనేక మంది ప్రజలు చిన్న మొదలుకొని వృద్ధాప్య వయసున్న వరకు వారి యొక్క హృదయం చెడిపోయింది. దయచేసి అందరూ యేసయ్యను అడుగుతారు. యేసయ్యా, నిజమేనయ్యా, నా హృదయం చెడిపోయింది ప్రభు. అయ్యా, నీ బాల్యం నుంచే చెడిపోయిందయ్యా. కనుక ప్రభు, అయ్యా, చెడిపోయిన నా హృదయానికి అర్పిస్తున్నానయ్యా. దయతో కృప చూపించవా, దయతో కృప చూపించవా దేవా. అడుగుదాం. యేసయ్యా, యేసయ్యా, నా హృదయాన్ని ఇష్టం. నీ హృదయం ఒకవేళ మోసపూరితంగా మార్చబడిపోయిందా, అది మోసంతో ఘోరమైన వ్యాధి కలిగినదిగా ఉన్నదైతే, ఎలాంటి ఘోర పాపినైనా, ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా నా దేవుడు మార్చగలిగిన వాడు. రాత్రి ప్రభునాడు, యేసయ్యా, నా హృదయాన్ని ప్రభు పరిశుద్ధపరచు, పవిత్రపరచయ్యా, దాన్ని శుద్ధీకరించు ప్రభు. మలినమైపోయిన నా హృదయం, పాడైపోయిన నా హృదయం, మాసుతో నింపబడిపోయిన నా హృదయాన్ని నీవే మార్చు ప్రభు. అడుగుదాం. వ్యర్థమైన మాటలు విని వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు, ఏవేవో మాటలు విని నీ హృదయాన్ని ఒకవేళ చెడిపేసుకున్నావేమో. ఎందుకు ఉపయోగపడని మాటలను విని హృదయాన్ని చెడిపి వేసుకుని ఒక వ్యాధిగ్రస్తంతో నింపబడిపోయిందేమో. అడుగుతావు. యేసయ్యా, ఈ హృదయాన్ని నీవే మార్చయ్యా, ఈ హృదయాన్ని నీవు శుద్ధీకరించయ్యా. కీర్తనకారుడు అంటారు కదా, అయ్యా, నా హృదయాన్ని శుద్ధీకరించు, నా హృదయాన్ని బాగుపరచయ్యాలి. నీవు కన్నీరు విడిచి యేసయ్యను అడగగలిగితే నీ హృదయాన్ని బాగు చేయగలిగిన దేవుడు, నీ హృదయాన్ని బాగు చేసిన దేవుడు నీకు ప్రత్యక్షమవుతున్నాడు. ప్రత్యక్షత గల ధన్యులు వారి దేవుని చూస్తారు. దేవుని మనం చూడాలి అని అంటే మన హృదయం ముందుగా బాగుపరచబడాలి, బాగవ్వాలి. అడుగుతాం. యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. ప్రైజ్ హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట సాధ్యము. మనసు మర్మ పెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. అందరు కళ్ళు మూసుకొని మాట్లాడు. యేసయ్యా, నా హృదయం చెడిపోయిందయ్యా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మ పెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మ పెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా హృదిని కోరగా మలచుకోవయ్యా, నా హృదిని రారా
నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. కృపా సత్య సంపూర్ణమైన నా తండ్రి, ఈ రాత్రి ఈ శుద్ధీకరణ కొడుకులు చల్లనైన నీ మాటల చేత మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించారు అయ్యా. మా హృదయం ద్వారా నిన్ను స్తుతించాలని, నిన్ను కీర్తించి మహిమపరచాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. ఈ హృదయము అయ్యా చెడిపోయినదని, ఈ హృదయము మోసకరమైనది, వ్యాధితో నింపబడి ఉన్నదని అయ్యా, ఈ హృదయంలో అనేకపు పాపపు క్రియలు దాచబడి ఉన్నాయని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అయితే అలాంటి హృదయాన్ని నేను శుద్ధీకరిస్తాను, పవిత్రపరుస్తాను అన్నారు కనుక ప్రభు ఈ రాత్రి పరిశుద్ధపరిచి పవిత్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మిమ్మల్ని చూస్తానని ఈ రాత్రి మీరు మాతో సెలవిచ్చిన మాటలు బట్టి మీకు స్తోత్రాలు. అలాంటి కృపను యోగ్యతను పొందుకునేటట్లుగా సహాయం చేయండి నా తండ్రి. అలాగే రేపు జరగనున్న ఆరాధన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించి అనేక మంది బిడ్డలు పాల్గొని పొంది నీ మాటలు వినడానికి మాకు సహాయం చేయండి. ఆటంకాలన్నింటినీ తొలగించండి. జయప్రదంగా అద్భుతకరంగా మీరే జరిగించి మీ ఘనమైన నామానికి మీరు మహిమ తెచ్చుకొని వచ్చిన ఒక్కొక్క బిడ్డను కూడా మీరు దీవించి మీరు ఎక్కడ చాటును భద్రపరచండి. యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.